వెల్కమ్ టు జీఎన్ న్యూస్. ఈరోజు మనం పుట్టపర్తి జనసేన ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శి అబ్దుల్ అవు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో ఈ 4.5 సంవత్సరాలు జనసేన ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో కానీ లేదా ఉమ్మడి అనంతపురంలో కానీ ఎలాంటి కార్యక్రమాలు చేశాయి అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలు, ఈ నియోజకవర్గ రాజకీయాల గురించి కూడా చర్చిద్దాం. సార్ నమస్తే అబ్దుల్ అవు గారు. నమస్తే సార్, ప్రధానంగా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి గురించి. సో నేను ఈ క్వశ్చన్స్ నాకు ఉంటాయి. మొదటిది టీడీపీ జనసేన కూటమి కలిసి వెళ్తున్నాయి. సో 2024 ఎలక్షన్స్లో గెలవటానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరిద్దరు కలిసి? కొత్తగా చేయాల్సిన కార్యక్రమాలు అంటే ఏమున్నాయంటే, కలిసి దీని మీద మేము ప్రచారం చేయడం. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఈ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడం. మేము తీసుకెళ్ళక ముందే ప్రజలే ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తోందన్న విషయము బట్టబయలైపోయింది. సో దట్ మేము ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళేదానికి ముందుగానే ప్రజలే పసిగట్టారు వీళ్ళ వైఫల్యాలను. కాబట్టి దీనికి తోడు మా జనసేన పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ప్రజల ముందుకు మరొక్కసారి మేము ఈ వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా మేము ప్రచారాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. సార్, మరో ప్రశ్న ఉంది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి, సీట్లు కూడా పంచుకుంటున్నాయి. మరియు జనసేన అధినేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి దృష్టి పుట్టపర్తి మీద లేదంటారా? పవన్ కళ్యాణ్ గారికి పుట్టపర్తి ప్రత్యేకంగా ఆయన మదిలో ఉంది. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కోసం అని చెప్పేసి కనీవిని ఎరగని విధంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో పైకి ఒక్క జనసేన పార్టీ అధ్యక్షులు మాత్రమే బహిరంగంగా ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు పుట్టపర్తికి వచ్చారో అదే రోజే బహిరంగ సభలో శ్రీ సత్యసాయి జిల్లాకు జనసేన పార్టీ మద్దతుగా ఉంటుంది, ఖచ్చితంగా శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలా, పుట్టపర్తి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చేయాలా అని చెప్పేసి ఆ రోజే పుట్టపర్తి మీద ఆయన అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా మేము కూడా ప్రతిసారి పుట్టపర్తి నియోజకవర్గం తరపున ఎప్పుడైతే మేము పవన్ కళ్యాణ్ గారిని కలుస్తూ ఉంటామో, ఎప్పుడైతే పుట్టపర్తికి వచ్చారో వచ్చినప్పుడల్లా, మేము కలిసినప్పుడల్లా మేము మెమరాండం ఇచ్చేవాళ్ళం. సార్, పుట్టపర్తి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది, మీరు కూడా శ్రీ సత్యసాయి జిల్లాకి మద్దతు పలకడం కూడా హర్షణీయదగ్గ విషయము. పుట్టపర్తి ప్రజలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏ రోజైతే జిల్లా కేంద్రం కావాలని చెప్పేసి మీరు స్వయంగా ప్రకటించారో అప్పటి నుంచి పుట్టపర్తి ప్రజలు కూడా కోరుకోవడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని పుట్టపర్తి నియోజకవర్గంలో పోటీ చేసే విధంగా కోరడం కూడా జరిగింది. మేము కూడా పలుమార్లు మేము మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా పుట్టపర్తి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాపైకి 4 నియోజకవర్గాలలో ప్రపోజల్స్ కూడా వెళ్ళడం కూడా జరిగింది. అది తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది. సో మా పుట్టపర్తి నియోజకవర్గం విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. ఇకపోతే ఆ నిర్ణయం అనేది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉందని చెప్పేసి ఇంతవరకు. ఓకే, ఇంకో క్వశ్చన్ ఉంది సార్. గత 3 ఎలక్షన్స్లో చూసుకుంటే పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీకి 50 నుంచి 60 వేల ఓట్ల మెజార్టీ ఉంది. గత ఎలక్షన్లో 30,000 ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచింది. మరి మీ జనసేనకి ఎంత ఓట్ల శాతం ఉంది సార్ ఇక్కడ? సార్, ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత నుంచి జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గంలో చేస్తున్న పోరాటాలను చూస్తూ ప్రజల దృష్టి కూడా జనసేన వైపు ఉంది. ఎంత లేదన్నా జనసేన పార్టీ ఓటు బ్యాంకు కనీసం 30 నుంచి 40 వేల వరకు ఉందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాం. సార్, మీ మాటల్లోనే జనసేన పోరాటాలు, ఉద్యమాలు, చాలా కార్యక్రమాలు 4.5 సంవత్సరాల్లో చేసింది అంటున్నారు. సో ఎలాంటి కార్యక్రమాలు చేసినాయి, ఎలాంటి ఉద్యమాలు చేసినాయి అనేది ఒకసారి మా జీఎన్ న్యూస్ ప్రేక్షకుల కోసం మీరు వివరిస్తారా? సార్, ఇది G9 ఛానల్ కోసమే నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా పుట్టపర్తి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విని ఎరగని విధంగా పుట్టపర్తిలో స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారిని ఎండగట్టింది ఒక జనసేన పార్టీనే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.
ఒక రోడ్ల విషయం అయితేనేమి, ఇంతకుముందు హిందూ శ్మశాన వాటికలో వైఎస్ఆర్ క్లినిక్ పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు పూనుకుంటే, అయ్యా శ్మశాన వాటికలో హాస్పిటల్ కట్టడం చాలా దారుణము, అందుకోసమని ఒక 20 సెంట్లు బయట తీసుకొని చాలా స్థలాలు ఉన్నాయి డీసీ ల్యాండ్లు, అక్కడ హాస్పిటల్ కట్టండి, శ్మశాన వాటికలో హాస్పిటల్ కట్టకూడదు అని చెప్పేసి దాని మీద మేము పోరాటం చేయడము జరిగింది. అందుకోసము మేము హైకోర్టులో స్టేటస్కోని తీసుకొని వచ్చి అందులో కూడా మేము విజయాన్ని సాధించాము. ఎన్నో దశాబ్దాల నుంచి పుట్టపర్తిలో హిందూ శ్మశాన వాటిక కోసమని ప్రహరీ గోడ లేకుండింది, దానిని అది అన్యక్రాంతం అవుతూ ఉండేది. స్వయంగా జనసేన పార్టీ తరపున మేము ఆ విషయాన్ని లోకాయుక్తలో వేసి యుద్ధ ప్రాతిపదికన ఆ శ్మశాన వాటికకు ప్రహరీ గోడ వచ్చే విధంగా మేము చేసిన పోరాటంలో ఒక విజయం అని చెప్పేసి బహిరంగంగా అది కనపడుతోంది కూడా. సో అంతేకాకుండా జనసేన పార్టీ తరపున రోడ్ల విషయం మేము ఎన్నోసార్లు పోరాటాలు చేశాము. దానికి ఉదాహరణ రోడ్ల సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది కూడా జనసేన పార్టీయే. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కొత్త చెరువు నడి రోడ్లో గుంతలు పడడం ఆయన దృష్టికి వెళ్తే ఆయన స్వయంగా నేను వచ్చి అక్కడికి శ్రమదానం చేస్తానని చెప్పడంతో హుటాహుటిన వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పటికప్పుడు రోడ్డు వేయడం జరిగింది. అది కూడా జనసేన పార్టీ విజయమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రోడ్ల విషయము ఎన్నోసార్లు మా వరకు వచ్చింది. గర్భిణీలు కొత్త చెరువు నుంచి, బుక్కపట్నం నుంచి, పలు గ్రామాల నుంచి పుట్టపర్తి పట్టణంలో ఉన్న శ్రీ సత్యసాయి బాబా వారి జనరల్ హాస్పిటల్కి వస్తుంటారు గర్భిణీలు. పలుమార్లు మాతో వచ్చి విన్నవించుకోవడం జరిగింది, అన్నా మేము ఆటోలలోనూ బస్సుల్లో వస్తూ ఉంటాము, రోడ్లు సరిగా లేక మా కడుపులో ఉన్న బిడ్డకు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆటోలలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము, దయచేసి ఆ రోడ్ల సమస్య గురించి మీరు ఒకసారి చర్య తీసుకోండి అనే మాతో ఎన్నోసార్లు విన్నవించుకోవడంతో మేము ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి దాకా మా జనసేన పార్టీయే తీసుకెళ్ళింది. ఆయనే స్వయంగా వస్తానన్నారు, వచ్చారు. ఆయన రాగానే వచ్చే ముందుగానే అక్కడ వైసీపీ ప్రభుత్వం రోడ్డు వేయడం జరిగింది. ఇదే జనసేన పార్టీ విజయాలు. బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆయన జనసేన పార్టీ విజయాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి పుట్టపర్తిలో. పుట్టపర్తి ప్రజలందరికీ తెలిసిన విషయమే. మేము ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నామో మాకు కూడా అదే విధంగానే పుట్టపర్తి ప్రజలు కూడా మాకు మద్దతుగా నిలుస్తున్నారు. సో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, మీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయని విన్నాను, ఇది ఎంతవరకు నిజమండి? మేము చేస్తున్న పోరాటాలు ఈ అధికార పార్టీని మేము ఎండగడుతున్నాం కదా. సో ఎమ్మెల్యే గారి ఒత్తిడితో మా మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే వాలంటీర్లను రెచ్చగొట్టి మా అధ్యక్షులు వారి దిష్టిబొమ్మను తగలబెడితే దానికి ప్రతీకారంగా మా జనసేన పార్టీ తరపున కూడా మండల అధ్యక్షులు అందరూ కలిసి నియోజకవర్గంలో ఉన్న మండల అధ్యక్షులతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. దానిని తీసుకెళ్ళి పోలీసుల మీద దాడి చేసినట్టుగా మా మీద కేసును బనాయించడం జరిగింది. అంతేకాకుండా మాకు వేరే విధంగా కూడా కేసులు పెట్టడం జరిగింది. మా జనసేన కార్యకర్తల మీద కూడా దాడులు జరిగినాయి. వాటి మీద కూడా మా కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇదైతే వాస్తవమే. ఓకే సార్, అలాగైతే ఎమ్మెల్యే గారి మా విషయం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఈ మధ్యనే దాదాపుగా 10 రోజుల పాటు పాదయాత్ర చేశారు. అదేవిధంగా 119 చెరువులు నేను నింపబోతున్నాం అని పాదయాత్రలో బాగా ప్రచారం చేశారు. ఇది ఎంతవరకు ఈ పాదయాత్ర ప్రభావము జనాల మీద, పుట్టపర్తి నియోజకవర్గం జనాల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? ప్రభావితం చూపించడానికి ప్రజలు ఆయనకి మద్దతుగా పాదయాత్రలో పాల్గొనలేదు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఆయన పాదయాత్రను కొనసాగించారని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా 193 చెరువులకు నీళ్లు వదులుతున్నాను అని పాదయాత్ర, ఆయన అదే 193 చెరువులకు నీళ్లు వదిలాను అని చెప్పేసి ఆయన ఇలాంటివి చేస్తే ఒప్పుకునేవారేమో. ఇంకా వదులుతాను అంటున్నాడు. రేపో మాపో నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఎన్నికల నోటిఫికేషన్స్ వచ్చే టైంకి ఇతను ఈ స్టంట్ వేయడము ప్రజలు కూడా గ్రహించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే 193 చెరువుల గురించి పక్కన పెట్టండి, పుట్టపర్తి, బుక్కపట్నం, ఆ తర్వాత కొత్త చెరువు, ఈ 3 మండలాలకు మంచినీటి కేంద్ర బిందువైన బుక్కపట్నం చెరువు
గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో అంద్రినీవ ద్వారా చెరువుని నింపితే అది మంచినీటి కేంద్ర బిందువు అది. అలాంటి చెరువులోకి మొత్తం పుట్టబడితే డ్రైనేజీ నీరు మొత్తం అంతా ఆ చెరువులోకే వదులుతున్నారు. అది కూడా ఒక డ్రైనేజ్ పైప్ లైన్ తెగిపోతే ఇంతవరకు దానిని పట్టించుకున్న దాఖలాలు లేదు. ఎమ్మెల్యే ఉన్న చెరువుని కాపాడుకోకుండా, అంటే కలుషితం కాకోకుండా కాపాడలేని ఈ ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తేనే చెరువులన్నిటికీ నీళ్ళు వస్తాయా? ఉన్న చెరువునే కాపాడలేకపోతున్నాడు. ఈ 3 మండలాలకు కూడా మంచినీటి బిందువు అది. అలాంటి చెరువే కలుషితం అవుతుంటేనే నెత్తినోరు కొట్టుకున్న ప్రజలు పట్టించుకోలేదు ఈ ఎమ్మెల్యే. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు నువ్వు లాస్ట్లో పాదయాత్ర అనే ఒక స్టంట్ని చేసి నువ్వు నీళ్ళని తీసుకొస్తావు. రేపు మాపు ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చేసింది, అర్ధాంతరంగా నిలిచిపోతాయి. మరి ఏమంటాడు, 193 చెరువులకు నీళ్ళు నింపడానికి జీవో ఏంటి? ఇంతకుముందే 2 సంవత్సరాల కిందటే 800 చిల్లర కోట్లు తీసుకొచ్చాను అని చెప్పేసి నల్లమాడలో ట్రాక్టర్లతో ర్యాలీ కూడా పెట్టాడు ఆయన. ఇప్పుడు పాదయాత్ర చేసినాడు, అప్పుడు ర్యాలీనే చేసినాడు. అప్పటి నుంచి 800 కోట్లు తీసుకొని వచ్చిన ఆయన అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడంట. ఇంతవరకు ఎన్ని చెరువులకు నీళ్ళు ఇడిచారు? ఆయన నింపకపోయినా దేవుడి దయ వల్ల వరుణుడు కరుణించి చెరువులు నిండిన సందర్భాలు ఉన్నాయి పుట్టబడి ఈ రాయలసీమలో. ఆయన ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. అది ప్రజల దృష్టిలో ఫెయిల్యూర్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. సార్, టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరాల్లో టీడీపీ మున్సిపాలిటీ కానీ అటువైపు పుడా నేతృత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే 2024లో మీరు ఎలాంటి పనులు చేయబోతున్నారు? ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, ఇక్కడ మున్సిపాలిటీ ఏర్పడిందో, ఈ ప్రభుత్వంలో ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలో కూడా వాళ్ళే వచ్చారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా అంటే 3-4 చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది వింత వ్యాధులతో. మరీ ముఖ్యంగా డెంగ్యూ జ్వరం అని చెప్పేసి వివిధ రకాల కొన్ని రోగాల బారిన పడి చిన్నపిల్లలు మరణించడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే విచ్చలవిడిగా చెత్త పేరుకుపోవడం, ఆ తర్వాత పందులు స్వైర విహారం. ఎట్లయిపోయిందంటే మొన్నటిదాకా వైసీపీ నాయకులు గడప గడపకు కార్యక్రమం చేపట్టినట్టు పందులు కూడా గడప గడపకు తిరుగుతున్నట్టుంది. మున్సిపల్ కార్యాలయానికి వెనకనే పుట్టబర్తిలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్కి సంబంధించిన ఒక స్కూల్ దగ్గర 1000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ స్కూల్కి దగ్గరలోనే చుట్టుపక్కల పిల్లలు కూడా నడుస్తూ స్కూల్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళతో పాటే ఈ పందులు కూడా వెళ్తూ ఉంటాయి. ఒకసారి ఆలోచన చేయండి, అంటే ఏ విధంగా పందులు ఉన్నాయో పుట్టబర్తిలో. వీటినే అరికట్టలేకపోయిన ఈ వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీ, సో ఇంత దరిద్రంగా వీరి పాలన ఉంది. మరీ ముఖ్యంగా మీరు అడుగుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫస్ట్ మేము ప్రజల ఆరోగ్యం పట్ల మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ చెత్త విషయం అయితేనేమి, ఆరోగ్యం విషయం అయితేనేమి, మంచినీటి సరఫరా విషయం అయితేనేమి, ఆ తర్వాత వీధి లైట్ల విషయం అయితేనేమి, డ్రైనేజీకి సంబంధించిన విషయం అయితేనేమి, చిన్న రోడ్లలో దారులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. గోతులు ఎక్కడ పడితే అక్కడ గోతులు కూడా ఉండిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు వెళ్ళడానికి కూడా సౌకర్యం లేని పరిస్థితి కొన్ని పుట్టబర్తి పుర వీధులు ఉన్నాయి. సో వాటికి అనుగుణంగా ఏర్పాటు చేయాలా అని చెప్పేసి వాటి మీద మేము చర్య తీసుకుంటాము. అంతేకాకుండా పుట్టపర్తి పట్టణము పర్యాటక కేంద్రం. సో అందుకు ప్రతి ఒక్కరికి పార్కింగ్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో పార్కింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసే విధంగా కూడా మేము ఖచ్చితంగా దాని మీద దృష్టి సారిస్తాం. సార్ మరో ప్రశ్న సార్, మెయిన్గా మన ఇది చర్చకు దారి తీసిద్ది, పెద్ద చర్చకు దారి తీసిద్దని చెప్పుకోవచ్చు. పుట్టపర్తి జిల్లా ఒక సత్యసాయి జిల్లా, ఇది హెడ్ క్వార్టర్స్, పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ సత్యసాయి జిల్లాకి. ఇలాంటి ప్రదేశంలో ఒక రైతు మార్కెట్ లేదేంటండి? ఎందుకు? ఏమన్నా ప్రాచుర్యంలో ఉందా? మేము G9 న్యూస్ వాళ్ళైతే పుట్టపర్తికి రైతు మార్కెట్ అనేది ఎలా అయినా తీసుకురావాలనేది ఒక ఇదైతే చేస్తున్నాము. సో దీనిపై మీరేమంటారు? ఎందుకు ఇప్పుడు దాకా రైతు మార్కెట్ అనేది రాలేదు? వారానికి 2 రోజులు రైతులు సంత పెట్టుకునే ఇదైతే విధానం అయితే ఇప్పుడు నడుస్తుంది. ఎందుకు ఈ రైతు మార్కెట్ అనేది ఇప్పుడు దాకా రాలేదు? మీరు అడుగుతున్నట్టు రైతు మార్కెట్ లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇది ఒక దశాబ్దం అయింది అంతే. పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడి ఒక దశాబ్దం కావస్తుంది. అంటే అంతకుముందు ఒక టర్మ్
15 సంవత్సరాలు అనుకోండి. సో ఇంతకుముందు నల్లమాడ నియోజకవర్గం ఉన్నది, అక్కడి నుంచి గోరంట్ల నియోజకవర్గంగా మారింది, దాని తర్వాత పుట్టపర్తి నియోజకవర్గంగా మారింది. సో ఈ నియోజకవర్గాలు ఏర్పడిన తర్వాత ఇది మేజర్ పంచాయతీగా ఏర్పడింది. మేజర్ పంచాయతీ నుంచి ఇప్పుడిప్పుడే గత 10 సంవత్సరాల నుంచి నగర పంచాయతీగా మారింది. సో కొద్దిగా సమయం పడుతుంది. ఇది గడిచిన ప్రభుత్వాలలో నాయకులు దీని గురించి ఆలోచించాల్సింది. ఇక మీదట ఇప్పుడు వచ్చే మా ప్రభుత్వంలో ఖచ్చితంగా దీని మీద మేము దృష్టి సారించి మార్కెట్ యార్డ్ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా మేము కూడా ప్రతి ఒక్కరితోనూ సలహాలు తీసుకొని ఇతర పార్టీ వారితో కూడా మా నాయకులు డిస్కస్ చేసి ఖచ్చితంగా ఏర్పాటు చేయడం కోసము, లేదంటే కింద కొత్త చెరువులో కూడా మార్కెట్ యార్డ్ కూడా ఉంది, ఒకసారి ఆలోచన చేస్తారనమాట. ఇప్పుడు ఇది జిల్లా కేంద్రంగా మారింది. ముందుకు ఈ జిల్లా కేంద్రాన్ని ఇప్పుడు ఏమవుతుందంటే పుట్టపర్తి పట్టణము, కొత్త చెరువు, బుక్కపట్నం ఈ పట్టణాలన్నింటినీ కలిపి ఒక కార్పొరేట్గా మార్చాలా అని చెప్పేసి కూడా ఒక డిస్కషన్ ఉంది. అది ఎంతవరకు నిజమో అవుతుందో లేదో తెలియదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునేసి దాని ప్రకారంగానే నడుస్తుంది అని చెప్పేసి తెలియజేస్తుంది. చూశారు కదా అబ్దుల్ అబు గారితో జరిగిన సంభాషణ ఇది. ఎలాగైనా టీడీపీ జనసేన కూటమి ఈసారి పుట్టపర్తి నియోజకవర్గాల్లో గెలుస్తామని, అదేవిధంగా గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఏదైతే పనులు జరగలేదో వాళ్ళ ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అండ్ ఇంకొకటి వాళ్ళు చేసిన ఉద్యమాల గురించి కూడా చెప్పారు. అండ్ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పుట్టపర్తి నియోజకవర్గం ఉందని, రాబోయే కాలంలో టీడీపీ జనసేన కనుక అధికారంలోకి వస్తే పుట్టపర్తి కంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుందని ఆయన మాటల్లోనే వ్యక్తం చేశారు. సో కెమెరామెన్ నరేష్తో ఫజల్ షేక్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.